Hello all, here is our full travel video from Vijayawada to Toronto. ముందుగా మా కోసం ఎయిర్పోర్ట్ వరకు వచ్చి మాకు బెస్ట్ విషెస్ని తెలిపిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇక మా ఫ్లైట్ విషయానికి వచ్చేసి మేము విజయవాడ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు టొరంటో డైరెక్ట్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మాకు గన్నవరం ఎయిర్పోర్ట్ మా విలేజెస్ నుంచి దగ్గరగా ఉంటుంది. మా పేరెంట్స్కి సెండ్ ఆఫ్కి రావడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ప్లస్ అదే హైదరాబాద్ అయితే మనకి అక్కడ క్రౌడ్ గురించి తెలిసిందే కదా. అండ్ వన్స్ 2 ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అవడం వల్ల మేము విజయవాడలో చెక్ ఇన్ అయ్యామంటే డైరెక్ట్ మా లగేజ్ టొరంటోలోనే కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఢిల్లీలో మళ్ళీ చేంజ్ చేసుకునే అవసరం ఉండదు. అలా గన్నవరంలో 10:30 PM స్టార్ట్ అయ్యి ఢిల్లీ వచ్చేసరికి 1 AM అయింది మిడ్-నైట్. నెక్స్ట్ టొరంటో ఫ్లైట్ యాక్చువల్లీ 3 AM స్టార్ట్ అవ్వాలి, అంటే ఇంకో 2 అవర్స్లోనే. కానీ ఆ ఫ్లైట్ ఈవినింగ్ 6:30కి రీషెడ్యూల్ అయింది. అంటే ఆల్మోస్ట్ 15 hours గ్యాప్ దొరికింది మాకు. అరే ఏంట్రా ఇది, ఏం చెయ్యాలరా ఈ గ్యాప్లో అనుకున్న టైంలోనే సరే ఇట్స్ ఓకే, ఏం జరిగినా మన మంచికే అనుకుని అక్కడ ఎయిర్ ఇండియా స్టాఫ్ని కన్సల్ట్ చేశాము. వాళ్ళు ఈ టొరంటో ఫ్లైట్ ప్యాసింజర్స్ అందరికీ ఫ్రీగా రాయల్ ప్లాజా అనే ఒక 5 star హోటల్లో స్టే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ బస్లోనే నైట్ హోటల్కి తీసుకెళ్లారు. ఇదే ఆ హోటల్. మేము చక్కగా రూమ్స్ చెక్ ఇన్ అయ్యి పడుకొని రెస్ట్ తీసుకొని 10 AM లేచాం. మళ్ళీ లేచాక ఫ్రీ బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉందన్నారు మాకు. వెళ్ళి ఎంచక్క ఒక పట్టేసాము. అన్ని ఐటమ్స్ కవర్ చేసాం మ్యాక్సిమం. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. లంచ్ కూడా చేసేసి మళ్ళీ 2 PM కల్లా చెక్అవుట్ చేసి బస్ ఎక్కేసాము. ఢిల్లీలో ఎయిర్ ఇండియా వాళ్ళ బస్సులోనే మళ్ళీ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. ఆన్ ద వేలో ఢిల్లీని కొంచెం కవర్ చేశాను. అది ఫస్ట్ టైం ఢిల్లీని ఇలా ఫ్రీగా ఇట్స్ ఓకే కొంతవరకు చూడగలిగాను. అలా మళ్ళీ 3 PMకి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చాక ఎలాగూ మనం చెక్ ఇన్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకునే పని లేదు కాబట్టి డైరెక్ట్ ఈ క్యాబిన్ లగేజ్తోనే చెక్ ఇన్ అయిపోయాం. హాఫ్ అన్ అవర్లో వెళ్ళి అక్కడ మనం డ్యూటీ ఫ్రీ అని చాలా పెద్ద షాపింగ్ ఉంది ఢిల్లీలో, అదంతా చూసేసి వెళ్ళి 6:30 కల్లా ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్లో మన సీట్కి ముందు మానిటర్లో ఇలా డిస్ప్లే ప్లే అవుతూ ఉంటుంది. ఫ్లైట్ రూట్ ఎట్ నుంచి వెళ్తుంది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎంత హైట్లో వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్స్ కవర్ అయింది, ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది. ఫైనల్గా ఢిల్లీ నుంచి టొరంటో రీచ్ అయిపోయాము. ఇక్కడ టొరంటోలో దిగేసరికి 29th మిడ్-నైట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఢిల్లీ ఫ్లైట్లో వచ్చిన ఫస్ట్ టైం స్టూడెంట్స్ అందరినీ ఇలా సపరేట్గా కూర్చోబెట్టారు. తర్వాత మా దగ్గర లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ కలెక్ట్ చేసుకుని ఒక్కొక్కరిని పిలిచి ఆ మిషన్స్లో మన పాస్పోర్ట్ స్కాన్ చేసి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే అక్కడ ఒక స్లిప్ జనరేట్ అయింది. దాని తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేశారు. ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాము. 3 లగేజ్ ఇలా ఒక క్యాబ్లో పట్టేసింది. ఆ క్యాబ్ డ్రైవర్ కూడా ఇండియన్నే. ఎంచక్క మళ్ళీ అందరం 3 కలిసి అలా ఒకే క్యాబ్లో మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోయాం నైట్. సో అలా మా ట్రావెల్ కంప్లీట్ అయింది. హోప్ యూ గైస్ లైక్డ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.